హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను మీకు జస్ట్ మనం వంట చేసుకున్నప్పుడు టైంని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అన్నది చూపించాలనుకుంటున్నాను. ఇక్కడైతే నేను కందిపప్పు తీసుకున్నాను. దాన్ని ఒక 1 అవర్ ముందు నానబెట్టేసి ఉంచేసాను. సో దీనివల్ల ఏంటవుతుందంటే పప్పు వండినప్పుడు మనకి టేస్టీగా ఉంటుంది, ఇంకా ఈజీగా కూడా ఉంటుంది. సో అందుకని నేను దీన్ని ఇలా నానబెట్టాను. అలాగే రసం కోసం చింతపండుని కూడా కొద్దిగా వాటర్ వేసి నానబెట్టి ఉంచాను. ఎందుకంటే మనము రసం చేసుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆ చింతపండు ఎప్పటికీ నానదు, దానికి జ్యూస్ తీయాలంటే టైం పడుతుంది. సో ఇలా ముందు ప్రిపరేషన్ చేసుకుంటే బెస్ట్. అలాగే ఇంకా ఈ కూరల విషయానికి వచ్చేటప్పటికి కూడా నేను ఏంటి చెయ్యాలి అనుకున్నది ముందుగానే ప్లాన్ చేసుకుని కట్ చేసి ఉంచుకుంటాను. సో ఈరోజు నేను ఇక్కడ ఆలు ఇంకా కాలీఫ్లవర్ ఫ్రై చేయాలనుకుంటున్నాను. సో ఇవి కూడా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి ఉంచేసాను. అలాగే దోసకాయ పప్పు చేయాలనుకున్నాను. అందుకోసమని ఒక దోసకాయ, ఒక టమాటా, ఇంకా పచ్చిమిర్చి ఇవి తీసుకొని వీటిని కూడా కట్ చేసి ఉంచేసుకున్నాను. సో ఇలా చేయడం వల్ల మనకి పని కొంచెం చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ కటింగ్ చేసినవన్నీ కూడా మనం పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. ఇంకా మామిడికాయ ఎదురుగుండా కనిపించింది, దాన్ని కూడా కట్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది. మన పప్పు నానిపోయింది. దీన్ని ఒకసారి జస్ట్ కడిగేసిన తర్వాత దాన్ని కుక్కర్లో పెట్టేసామంటే ఈజీగా అయిపోతుంది. కుక్కర్లో పప్పు చేసినప్పుడు పప్పు సపరేట్గా ఉడికించి మళ్ళీ దోసకాయ సపరేట్గా ఉడికించి ఇలా చేయనవసరం లేదు. జస్ట్ నానిన పప్పులోనే నేనైతే టైం సేవింగ్ కోసం అన్నట్టు పచ్చిమిర్చి, టమాటా, ఇంకా ఇవి దోసకాయ ఇవన్నీ కూడా కలిపి వేసేస్తాను కుక్కర్లోని. సో దానివల్ల న్యూట్రిషన్ వాల్యూస్ కూడా పోకుండా ఉంటాయి. అలాగే సాల్ట్, ఇంకా పసుపు ఇవి కూడా వేసేసి జస్ట్ కుక్కర్ని ఎక్కించేస్తాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల ఏంటవుతుందంటే ఒకటి కుక్కర్లో ఉన్న వాటర్ అంతా బయటికి ఎక్కువగా పొంగిపోదు. అలాగే ఏంటంటే పప్పు కూడా టేస్టీగా వస్తుంది. సో ఇదైతే ఓ పక్కని ఎక్కించేసాను స్టవ్ మీద. ఇంకా నెక్స్ట్ ఈ చింతపండు ఉంది కదా, రసంకి రెడీ చేసేద్దాము. దీనికోసం అన్నట్టు నేను చింతపండు జ్యూస్ అంతటిని తీస్తున్నాను. దీంట్లోనే మనము కొద్దిగా ముందే తరిగి ఉంచుకున్నాను ఈ టమాటా, ఇంకా డ్రమ్ స్టిక్ ఇవి. సో కొంచెం వాటర్ వేసి వాటిని బాయిలింగ్కి పెట్టేద్దాము. ఎందుకంటే డ్రమ్ స్టిక్స్ ఇంకా టమాటా ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. సో ఇది రసం మనం కొంచెం ఎక్కువ పెట్టుకుంటే నెక్స్ట్ డేకి కూడా సరిపోతుంది. సో మనకి నెక్స్ట్ డే ఈ తలనొప్పి ఉండదు. అందుకోసమని నేను కొంచెం రసం అన్నది ఎక్కువగానే చేస్తూ ఉంటాను. సో ఇలా ఒకసారి చేస్తే 2 రోజులు వాడుకోవచ్చు. ఇంకా దాంట్లోనే కొద్దిగా సాల్ట్, పసుపు వేసేసి బాయిలింగ్కి వదిలేసాను. ఇది బాయిల్ అయ్యే లోపుని జస్ట్ ఇంగు కూడా వేసాను. సో ఇది బాయిల్ అయ్యే లోపుని మనం ఇంకొంచెం ఒక టమాటా, హాఫ్ టమాటా తీసుకున్నాను. దీన్ని ఇంకా కొత్తిమీరని కొద్దిగా మనం గ్రైండ్ చేసి కనుక రసంలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో కరివేపాకు, కొత్తిమీర, ఇంకా టమాటా ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి జస్ట్ ఒకసారి మనం గ్రైండ్ చేసామంటే కనుక మనకి రసం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. సో మన పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఇంకా రసంలో వేసేద్దాము. సో ఇవి ఇలా మనం వేసామంటే ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, అంతలోపల మనం నెక్స్ట్వి చూసుకోవచ్చు. సో నేను ఇప్పుడు నెక్స్ట్ పచ్చడికి కావాల్సింది పోపు రెడీ చేస్తున్నాను. సో దీనికోసం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఇంకా కొంచెం మెంతులు ఒంటికి మంచిది కూడా కదా. సో మెంతులు, కొంచెం ఆవాలు, ఇంకా ఎండుమిర్చి. సో ఇది నా ప్రొసీజర్లో చేస్తున్నాను. ఇలాగే చెయ్యాలి అన్నది ఏమీ లేదు. మనకి టైం సేవింగ్ కోసం అన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి సో మీకు ఎలా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అన్నది మీకు ఒక ఐడియా కోసం చేస్తున్నాను. ఇవి అంటే మనం
ఒకేసారి అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తర్వాత మనకి పని చాలా ఈజీ అవుతుంది. సో మన పోపు వేగిపోయింది. ఇందులోనే కొద్దిగా ఇంగు కూడా వేసేసాను. సో ఇది చల్లారడానికి పక్కన ఉంచేద్దాము. ఈ లోపుని మన కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి, 3 విజిల్స్. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో పప్పు పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కూర కూడా ఏంటంటే సేమ్ అది ఎందులో అయితే నేను పోపు తీసానో అదే మూకుడులోని కూర కూడా వేసేసాను. సో ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. కూర కొద్దిగా తక్కువ అవుతుందేమో అనిపించింది, అందుకోసమని ఒక ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. ఆనియన్ని మనం కొంచెం లేట్గా కట్ చేసుకోవడం బెటర్. ముందుగా కట్ చేస్తే స్మెల్ వచ్చేస్తుంది. అలాగే రసం పౌడర్ కూడా ఇంకా చారు బాగా బాయిల్ అయిపోయి అన్నీ ఉడికిపోయి అన్న టైంలో వేసుకుంటే కనుక రసం టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒక పక్క రసం బాయిల్ అవుతున్నది, ఇంకా ఒక పక్క కూర వేగుతున్నది. ఈ లోపుని పచ్చడి గ్రైండ్ చేసేద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కొద్దిగా సాల్ట్ ఇంకా పోపు అంతా వేసేసి జస్ట్ ఒకసారి పౌడర్ చేసేసాను. ఎందుకంటే ఈ పౌడర్ చేయకుండా కనుక మనం మామిడికాయ ముక్కలు అందులో వేసామో అంటే అవి సరిగ్గా క్రష్ అవ్వవు. సో అందుకోసమని ముందుగా అవి మిక్సీలోని పౌడర్ చేసేసాను. ఇది చేసిన తర్వాత అందులో మామిడికాయ ముక్కలు కొద్దిగా పులుపు విరగడానికి కొంచెం జాగరి వేసి, దీన్ని వాటర్ వేయనవసరం లేదు, జస్ట్ మళ్ళీ ఒకసారి మనం మిక్సీ చేసేసామంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. సో ఇలాగా అన్నీ మనం ఒకసారి రెడీ చేసి ఉంచుకుంటే ఫైనల్గా మనం పోపులు అన్నవి వేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో పచ్చడి చేసాము, దానికి మళ్ళీ పోపు పెట్టాము, అలాగే రసం చేసాము, మళ్ళీ దానికి పోపు పెట్టాము, పప్పు చేసాము, దానికి పోపు పెట్టాము. ఇలా కాకుండా అన్నీ ఒకసారి రెడీ చేసేసుకున్న తర్వాత అన్నింటికి ఒకటే దాంట్లోని పోపు వేసేస్తే మనకి వర్క్ అన్నది ఈజీ అవుతుంది. సో ఇక్కడ రసం కూడా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా కూర కూడా కొద్దిగా ఆల్మోస్ట్ ఒక 80% కుక్ అయింది. ఈ టైంలో ఆనియన్స్ వేసి వెంటనే కొద్దిగా మనం సాల్ట్ కనుక వేస్తే అవి కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. సో అందుకని అది సాల్ట్ వేసేసాను. ఇక్కడ చూద్దాము, మన ప్రెషర్ కూడా వదిలేసింది కుక్కర్ది. సో పప్పు కూడా ఇంకా రెడీ అయిపోయి స్టేజ్లోకి వచ్చింది. ఒకసారి కలిపేసి జస్ట్ వీటన్నింటికి కనుక మనం పోపులు పెట్టేసామంటే మన వర్క్ అయిపోయినట్టేను. సో ఈ రకంగా మనం చేసుకోవడం వల్ల వితిన్ ఒక ½ అన్ అవర్ లోపల మన వంట రెడీ అయిపోతుంది. సో ఒకటేసారి మనం పోపులన్నీ అన్నింట్లోని వేసేసామంటే ఈజీ కూడా అవుతుంది మనకి వర్క్. 10 సార్లు పోపుల డబ్బా తీయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నేను ముందుగా చట్నీలోకి పోపు వేస్తున్నాను, జస్ట్ ఆవాలు ఇంకా కరివేపాకును. సో పచ్చడి పని అయిపోయింది. ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రసంలో పోపు వేసేద్దాము. సో మనం టైం మేనేజ్మెంట్ అన్నది మనం చేసుకుని దాన్ని బట్టి చూసుకుంటే కనుక మనకి వంట పెద్ద కష్టమేమీ కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో వితిన్ ఒక 20 minutes to ½ అన్ అవర్ లోపుని మనకి వంట రెడీ అయిపోతుంది. సో ఇదేంటంటే మెయిన్ నేను ఇది చూపించడానికి కారణం, వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదు కొద్దిగా చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళకి కొద్దిగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అంటే ఏ ప్రొసీజర్లో చేసుకుంటే ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్న వీడియో. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను. సో ఇక్కడ మన పప్పులో పోపు కూడా రెడీ అయిపోయింది, దీన్ని కూడా వేసేస్తున్నాను. ఫైనల్గా ఏంటంటే కొద్దిగా ఈ మసాలా కారం లాంటిది కనుక వేసుకుంటే మనకి వెల్లుల్లిపాయలు సపరేట్గా ఒలుచుకోవాలి ఇలాంటి ప్రాబ్లం ఉండదు, మనకి ఈజీ అవుతుంది. ఎందుకంటే అందులోనే కొంచెం వెల్లుల్లిపాయ అది ఉంటుంది కదా. సో పప్పు కూడా అయిపోయింది. దీన్ని జస్ట్ మనం పోపు వేసిన తర్వాత ఒక్క 2 to 3 minutes కనుక మనం బాయిలింగ్లో ఉంచితే ఈ వేసిన పోపు తాలూకా ఫ్లేవర్ అంతా కూడా పప్పుకి వస్తుంది. ఇక్కడ మన కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే దీంట్లో కూడా కొద్దిగా మసాలా కారం వేసేసాను.
సో ఓవరాల్గా మన వంట అంతా అయిపోయింది. అన్నీ డిష్ అవుట్ చేసేద్దాము. ఇక్కడ కూర అయితే డిష్ అవుట్ చేసేస్తున్నాను. ఇంకా పప్పు ఉడుకుతున్నది కదా, సో ఇది తీసిన తర్వాత పప్పును కూడా తీసేస్తాను. ఆల్రెడీ మనకి రసం ఇంకా పచ్చడి అవి కూడా రెడీ అయిపోయాయి. సో ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ సరిపోతుంది, మనకి చాలా నీట్గా ఎన్హాన్స్ అవుతుంది. సో అయిపోయింది, మన పప్పు కూడా తీసేసాము. ఇది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఒక హాఫ్ అన్ అవర్ లోపల మనం రసము, చట్నీ, పప్పు, కూర అన్నీ చేసేసుకోగలిసాము. సో మెయిన్ ఏంటంటే ప్లానింగ్ అన్నది ఉంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్గా చెప్పాలనుకున్నది ఏంటి అంటే, కిచెన్ కౌంటర్ మాత్రం వర్క్ అయిపోగానే ఇమీడియట్గా క్లీన్ చేసుకుంటూ ఉండండి. సో దానివల్ల మనకి ఎప్పుడు కూడా కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉంటుంది, తీసిన వస్తువులు తీసిన చోటనే పెట్టినట్టు ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో.